నేను గోల్ఫ్ ఆడటానికి వెళ్తున్నానండి. ఇదిగోండి ప్లేయర్స్ ఎక్కడ కూర్చుంటారో తెలుసా? గోల్ఫ్ బగ్గీలో ఇది సీటు ప్లేయర్ది, ఇది ప్లేయర్ సీటు. ఇక్కడ ఎవరు కూర్చుంటారో తెలుసా? స్టిక్స్ క్యారీ చేస్తారు చూసారా, అంటే సర్వీస్ బాయ్స్ వాళ్ళు కూర్చుంటారు. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, మీరు ఇక్కడ కూర్చోండి, ఫ్రంట్ సీట్లో కూర్చోమని చెప్తున్నాను. అంటే ఎవ్రీథింగ్ అండర్ అవర్ కంట్రోల్ ఉండాలంటున్నాను. దీని అర్థం ఏంటంటే మనం చేసే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ మన కంట్రోల్లో ఉండాలి. వెల్త్ గ్రో అవ్వాలంటే ఫ్రంట్ సీట్లో కూర్చోవాలి. అంటే శాంచురీ లాంటి ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయాలి. అర్థం చేసుకోండి. 6 నెలలు నేను చెప్తున్నాను, అర్థం చేసుకునే వాళ్ళు చేసుకున్నారు. బ్యాక్ సీట్లో కూర్చుంటే ఏమవుతుంది అంటే ఎక్కడెక్కడ వెంచర్స్ వెళ్ళి ఇంటీరియర్ వెళ్ళిపోయి ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది? బిగ్ బ్రాండ్స్తో పాటు ఇన్వెస్ట్ చేసుకోండి. మ్యాసివ్ డెవలప్మెంట్ వస్తున్న ప్లేస్లో ఇన్వెస్ట్ చేసుకోండి. సౌత్ ఇండియాలోనే టైర్ 1 బిల్డర్ వస్తున్న ప్లేస్లో ఇన్వెస్ట్ చేసుకోండి. గోల్ఫ్ ఆడినంత ఎంజాయ్ చేయండి. మీ వెల్త్, నేను చెప్తున్నాను కదా, మీ వెల్త్ స్కై రాకెట్ అవుతుంది. మీరు ఊహించలేరు, మీరు ఊహించనంత వెల్త్ గ్రో అవుతుంది. సో ఏం చేయాలి? ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి. ఈస్ట్ ఫేస్ ఫ్లాట్లు అయితే లేవు, 10 or 15 ఉన్నాయి. మీరు వస్తే 1 or 2 ఇస్తాను, 4 కావాలంటే ఇవ్వను. వెస్ట్ ఫేస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇంకొక 2 months ఆగితే ఆ వెస్ట్ కూడా ఉండదు. అప్పుడు వచ్చి నాకు ఒక వెస్ట్ ఇవ్వండి అంటారు, అప్పుడు ఇవ్వలేను. సో యాక్ట్ ఫాస్ట్. నేను ఫన్నీగా చెప్పిన, ఇది చాలా సీరియస్ థింగ్, ట్రూ. అర్థం చేసుకోండి. మీ కమ్యూనిటీ ఎలా ఉంటుందంటే 20+ కంట్రీస్ ఉంటాయి దీనిలో. ఇంకెంతకన్నా చెప్పనండి, మీరు చెప్పమన్నా చెప్పను. సో ఏం చేయాలి? కాల్ చేయాలి, విజిట్ చేయాలి, మీ పీస్ ఆఫ్ వెల్త్ని లాక్ చేసుకోవాలి. నాకు కూడా టైం అవుతుంది, నేను వెళ్తున్నాను. రవి ప్రకాష్, ఫినిషింగ్ ఆఫ్.